మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలి అంటూ ఆకాంక్షించారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తున్నప్పటికీ ఆయన సిద్ధాంతాలను మాత్రం అమలు చేయటంలో విఫలమవుతున్నాయంటూ విమర్శించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన చిరాగ్ పాస్వాన్ ఆ పార్టీ నాయకులు అంబేద్కర్ ఫోటోను జేబులో పెట్టుకుంటారే తప్ప ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయటం లేదంటూ ఆరోపించారు. తన తండ్రి రామ్విలాస్ పాస్వాన్ జీవితాంతం అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేశారు అంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని, దేశంలో ఏ దళితుడికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటుందంటూ తెలిపారు. దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తన తండ్రి రామ్విలాస్ పాస్వాన్ కు ఉన్న స్నేహపూర్వక అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారంటూ చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు శాసనసభ్యులు ఎంఎస్ రాజు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తమల అశోక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, వడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టాట్యూ అనేసరికి ఎప్పుడు కూడా ఎక్కడ కనిపిస్తుంది అయ్యా అంటే ఏ ఎస్సీపేటలోనో ఊరికి చివరో కనిపించే దళిత ముద్దు బిడ్డ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ కాదు ఉండాల్సింది, ఊరికి నడిబొట్టును ఉండాలి అని చాలా సందర్భాల్లో మనందరం కూడా మాట్లాడుకున్నాం. దానిని ఈరోజు సాకారం చేసిన ఘనత కూడా కనిగిరి ప్రజలకి, ముఖ్యంగా కనిగిరి కమిటీ సభ్యులకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏదో అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఓన్లీ దళిత సోదరులే ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి నుంచి మేమందరం కలిపి 56 లక్షలు పోగు చేసుకుని ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనిగిరి నడి బొడ్డున పెడతామని చెప్పి ముందుకు రావడమే నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవడమే కాదు, దాని కళలు సాకారం చేసినందుకు కమిటీ సభ్యులకి సహకారం చేయించినందుకు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు పాదయాత్ర చేస్తూ
ఏ బుక్ పట్టుకున్నారా అంటే అందరూ కావాల్సింది రెడ్ బుక్ కనిపిస్తుంది, కానీ ఆయన నడిచేటప్పుడు పట్టుకున్న రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడట్లే. ఆయన ఆ రోజు కూడా రాజ్యాంగం పట్టుకునే మాట్లాడారు, రాజ్యాంగం పట్టుకునే పాదయాత్ర చేశారు, ఈ రాజ్యాంగబద్ధంగానే నడుస్తాను అన్నారు. ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో దళితులు అన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు. ఆఖరికి నేను రాజు కూడా అట్రాసిటీ కేసెస్ పెట్టించుకొని ఈ రోజుకి కూడా కడప కోర్టులకి తిరుగుతున్నామంటే ఆ రోజు గవర్నమెంట్ తాలూకా దాష్టికాలు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు నేను ఎక్కువసేపు మాట్లాడిన గౌరవ అతిథికి మైక్ ఇవ్వాలి. నేను రెండు ముక్కలు మాట్లాడతా. ఒకటి, ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నా, అంబేద్కర్ గారు జన్మదినాలు ఎంత ఘనంగా చేసుకున్నా, అంబేద్కర్ గారి భావజాలాన్ని మన అందులో కూడా నరనరాల్లోని లేకపోతే ఈరోజు అంబేద్కర్ గారు చేసిన ఆ రోజు చేసిన ఆయన చేసిన సేవ కానీ ఆయన చేసిన త్యాగం కానీ మనం ఏదో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఈ రోజు మన బిడ్డలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నీ బిడ్డ బాగా చదువుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి మన గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నీ బిడ్డ ఉద్యోగం చేస్తే ప్రమోషన్ ఇవ్వడానికి నీ బిడ్డ ఇక్కడ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. లేదు నేను వ్యాపారం చేసుకుంటానంటే వ్యాపారం చేయించుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కేవలం మనం చేయాల్సిన పని ఏంటంటే బిడ్డలను చదివించడమే. ఈరోజు ఎన్నో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని పిల్లల చదువు నిమిత్తం మనం అందరం కూడా ఎన్నో డబ్బులు వెచ్చిస్తున్నాం. దాన్ని మనందరం కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏ గవర్నమెంట్ లో దళితులకి న్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మొదలు పెట్టారు చాలా మంది బయటకు వచ్చి దళితుల మధ్యలోనే ఈ వర్గ విభేదాలు సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనందరం కూడా ఒక్కటిగా ఉంటేనే, అందరితోని కలిసి ఉంటేనే ఈరోజు మన అభివృద్ధి అయినా సంక్షేమమైనా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి మీరందరూ కూడా అది గుర్తించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి మహనీయుడి విగ్రహం, కాంచి విగ్రహం. ఇంకో విషయం చెప్పాలి, ఇది న్యూ జిల్లా, కొత్త జిల్లా వచ్చిన తర్వాత ఇంత మంచి విగ్రహం, ఇంత మంచి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం కూడా మొట్టమొదటిసారి. కనిగిరి ఎమ్మెల్యే గారు అవకాశం తీసుకున్నందుకు, మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. షెడ్యూల్ తీసుకోవాలనుకున్నారు, కానీ ఆ రోజున షెడ్యూల్లో మిగిలినటువంటి అతిథులందరికీ ఉండడం కష్టమని చెప్పేసి ఈ డేటు వారి అనుమతితో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం రావడం జరిగింది. దానికి కూడా కారణం ఇందాకే తీసుకొచ్చారు ఒక అబ్బాయిని, సాయి విలాస్ పాస్వాన్ అని చెప్పేసి. ఈ ప్రాంతంలో రామ్ విలాస్ పాస్వాన్ గారి యొక్క ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వారు రామ్ విలాస్ పాస్వాన్ గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నతి కోసం, వారి అభ్యుదయాల కోసం పాటుపడినటువంటి వారి కుమారుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తీసుకురావాలని చెప్పేసి వారు కోరుకున్నందున ఆ డేట్ కోసం ఈరోజు వెయిట్ చేసి మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్టీలకే సొంతం కాదు, అందరి వాడని నిరూపించినటువంటి వ్యక్తి కనిగిరి శాసనసభ్యులు బుగ్గన నరసింహారెడ్డి గారు. అంబేద్కర్ కమిటీ సభ్యులతోటి వారు మమేకమై ఈ విగ్రహం ప్రతి స్టేజ్ లో కూడా విగ్రహాన్ని ఏ డిజైన్ లో పెడుతుందని కూడా చర్చిస్తూ అభిప్రాయాలు తీసుకుంటూ ఒక గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభ్యులు బుగ్గన నరసింహారెడ్డి గారిని, కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది మేమే చేసుకుంటామని కాకుండా శాసనసభ్యులు మిగిలిన వారిని కూడా భాగస్వాములు చేసి ఇంత గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ కమిటీ నిర్మాణ సభ్యులు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు అందరూ కూడా రాజ్యాంగాన్ని రచించారంటారు, కానీ రాజ్యాంగ రూపకర్తే కాకుండా చిన్నతనంలోనే కుల వివక్షను, చదువుకునే రోజుల్లోనే కుల వివక్షను ఎదుర్కొని మనకి అవకాశాలు లేని రోజుల్లోనే విదేశాలకు చదివి విద్య అనేది ఈ కుల వివక్షను రూపం మారుతుంది ప్రగాఢంగా నమ్మి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ కుల వివక్ష వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన హక్కులు కల్పించడం, రిజర్వేషన్లే కాదు చట్టాల ద్వారా వారికి రక్షణ కల్పిస్తూ ఈరోజు మంచి స్థాయిని కల్పించారు. ఏ అవకాశాల రోజుల్లోనే వారు విదేశాలకు వెళ్తే ఈరోజు ప్రభుత్వాలు వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా వారు ఇచ్చినటువంటి హక్కుల్ని అమలుపరుస్తూ ఎంతో ఎక్కువ అవకాశాలు ఇస్తున్న రోజుల్లో చాలా మంది విద్యకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి విదేశీ విద్యను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను తీసుకొస్తే గత ప్రభుత్వాలు పేర్లు మార్చుకున్నట్టు చూసాం. ఈ రోజు విద్య కోసం ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు కొత్తగా కూడా మనం ఒక 6 ఎక్సలెన్సీ సెంటర్లు అని చెప్పేసి 2400 మంది విద్యార్థులకి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ గా ధీటుగా విద్యని ఈ విద్యా సంవత్సరం నుంచి ఇవ్వబోతా ఉన్నాం.
మీరు చూశారు గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి పిల్లల్ని బాగా ఇబ్బందులు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన మీడియాలో కూడా వచ్చాయి. ఎస్సీ ఎస్టీల పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జరిగింది. ఈరోజు మనకి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కూడా చెప్పిన విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగంలో కావచ్చు ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం వారి యొక్క విలువల కోసం మేము కష్టపడుతున్న మన ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తూ వారు చెప్పినటువంటి మహిళా సమానత్వం కావచ్చు, వారు చెప్పినటువంటి సామాజిక న్యాయం కావచ్చు, వారు చెప్పినటువంటి చదువుకోవటం, చదువుకున్న తర్వాత మన హక్కుల కోసం కలిసికట్టుగా మనం ముందుండి ఈరోజు మనం సాధికారత సాధించాలనేది అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాల కోసం మనందరం పునరంకితం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాల్ని వారు ఇచ్చినటువంటి చట్టాలని మరింత మనం చెరువుగా తీసుకెళ్లేదానికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ మేమందరం కూడా మా ప్రభుత్వం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ మహనీయులకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా. జై భీమ్. साथियों, मैं बिफोर आई स्टार्ट स्पीकिंग अपनी बातों को रखने से पहले मैं अगर हिंदी इंग्लिश थोड़ा मिला के बोलूंगा तो समझ में आएगा? आएगा तो बोल लूं हिंदी में? हाँ, मिला के धीरे धीरे बोलेंगे. ठीक. साथियों, आज मेरे लिए इट्स एन एब्सोल्यूट मैटर ऑफ प्राइड कि मुझे कनिगिरी की महान जनता ने, आप सब ने मुझे ये मौका दिया कि जिनको मेरे नेता आदरणीय रामविलास पासवान जी ने अपना नेता माना था, जो हम सब के नेता हैं, डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर जी, इनकी प्रतिमा का अनावरण करने का मौका आप सब ने मुझे दिया. मैं कनिगिरी की जनता को हाथ जोड़कर नमन करता हूं, प्रणाम करता हूं. थैंक यू सो मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. आज मैं ये विश्वास दिलाकर आप सबको यहां से जाऊंगा कि आप जब जब मुझे बुलाएंगे, मैं ये जरूर मानता हूं, जैसा मेंबर ऑफ पार्लियामेंट साहब MS रेड्डी गारू जी ने यहाँ पे कहा कि थोड़ा समय लगा मुझे आने में. इट टुक मी ओवर 2 months, बट आई प्रॉमिस नेक्स्ट टाइम आप जब बुलाएंगे, जितनी बार बुलाएंगे, मैं उतनी बार आऊंगा. एंड आई हैव माय ब्रदर नरसिम्हा रेड्डी. He's been so concerned. इन्होंने इतनी चिंता रखी कि अपने क्षेत्र का विकास ये कैसे करें, यहाँ पर केंद्र से क्या क्या योजना, क्या क्या स्कीम्स लाएं. अभी इन्होंने जिस तरीके से MP साहब ने, MLA साहब ने, दोनों ने फूड प्रोसेसिंग को लेकर, रेलवे को लेकर, केंद्रीय विद्यालय को लेकर अपनी बातों को रखा. मैं ये विश्वास दिलाता हूं कि वापस जाते ही एक एक मंत्री से मुलाकात कर कर मैं इन बातों को उनके सामने रखूंगा. पर हां, आज जब हम लोग यहां पर इकट्ठा हुए हैं, भारत रत्न डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर जी की प्रतिमा के अनावरण पर, यहां से हमको ये वादा खुद से कर जाना है कि ये सिर्फ एक प्रतिमा नहीं, ये आदर्श है, ये विचार है. इनके विचारों को अपनाना है. जो रास्ता इन्होंने हमें दिखाया है, भले उस रास्ते पे कितना भी संघर्ष हो, कितना भी स्ट्रगल हो, पर हम लोग कभी भी उनके दिखाए रास्ते को नहीं छोड़ेंगे. और ये वादा खुद से करेंगे कि हम लोग ऐसे लोगों को पहचाने जिन्होंने सही मायनों में बाबा साहेब के विचारों पे चलने का काम किया. काफी नेता हैं, many leaders, many political parties,
who has just used बाबा साहेब्स नेम, सिर्फ इनके नाम का इस्तेमाल किया, पर इनके लिए या इनके मानने वालों के लिए उन्होंने कभी कुछ नहीं किया। वी नीड टू आइडेंटिफाई, हमें ऐसे लोगों को पहचानना है जिन्होंने सिर्फ बाबा साहेब के नाम का इस्तेमाल किया और बदले में हमें हमारे हक अधिकारों से दूर रखने का काम किया। आज अगर चिराग पासवान सांसद है, मेंबर ऑफ पार्लियामेंट है या केंद्र में कैबिनेट मिनिस्टर है, तो वो सिर्फ और सिर्फ डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर जी की वजह से, इनके द्वारा बनाए गए संविधान की वजह से है। संविधान, कॉन्स्टिट्यूशन, जिसके आधार पे देश चलता है, सोचिए जिसके आधार पे भारत की संसद, पार्लियामेंट चलती है। आज कितने पॉलिटिकल पार्टीज हैं, कांग्रेस और उनकी अलाय पार्टीज, जो संविधान हाथ में लेकर घूमते हैं, पॉकेट में डाल के घूमते हैं, पर क्या इन्होंने संविधान का कभी सम्मान किया? हमें ऐसे राजनीतिक दलों को पहचानने की जरूरत है। They have just used Baba Saheb's name. Today also, they keep this constitution book in their pocket. जेब में रखते हैं पर मानते नहीं हैं। अगर ये मानते तो सोचिए, भारत आजाद हुआ था 47 में, 1947 we got independence, and till 1989 not even a single portrait or pratima of Dr. Baba Saheb Bhimrao Ambedkar ji pratima was not there in parliament. Why? We need to ask this to Congress. पूछिए कांग्रेस उनके सहयोगियों से, उनके साथियों से, कि क्यों 40 साल तक आजादी के बाद बाबा साहेब की एक तस्वीर तक भारत की संसद में नहीं थी। और ये लोग बात करते हैं कॉन्स्टिट्यूशन की, ये लोग बात करेंगे बाबा साहेब की, ये लोग चलेंगे बाबा साहेब के सिद्धांतों पर। बाबा साहेब की पहली प्रतिमा भारत के संसद के सेंट्रल हॉल में 89 में जब लगी, तो इस बात का मुझे गर्व है कि उस प्रतिमा को लगाने वाले मंत्री मेरे नेता, मेरे पिता आदरणीय रामविलास पासवान जी थे। वो उस वक्त वीपी सिंह जी की सरकार में श्रम एवं कल्याण मंत्री थे। जिस भूमिका में यहाँ पे आदरणीय बालास्वामी जी हैं, वो वहां पे सोशल वेलफेयर मिनिस्टर थे। उस वक्त उन्होंने बाबा साहेब की प्रतिमा को भारत की संसद में लगाने का काम किया। आज हम लोग गर्व से बोलते हैं, हर वो व्यक्ति जो बाबा साहेब के विचारों को मानता है, वी फील प्राउड व्हेन वी से दैट ही इज भारत रत्न। भारत रत्न डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर, द टैग ऑफ भारत रत्न was given by Ramvilas Paswan ji when he was social welfare minister. 14th April छुट्टी की घोषणा on his birth anniversary ये उस वक्त की गई। ये तमाम कार्य तब से लेकर आज तक जो कांग्रेस और उनके साथी हैं, उन्होंने कभी करना जरूरी नहीं समझा। आज भी मेरी सरकार, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने बाबा साहेब से जुड़े हुए जितने स्थान हैं, उनको पंच तीर्थ के नाम से उन्हें सम्मानित करने का काम किया। भले मऊ में वो बाबा साहेब की जन्म स्थली हो, या चैत्य भूमि हो, या लंदन में जहां पर उन्होंने उच्च शिक्षा हासिल की, जितनी जगहें, अलीपुर रोड दिल्ली में जहां पर बाबा साहेब रहते थे, इन तमाम चीजों को चिन्हित कर कर, आइडेंटिफाई कर कर उसको पंच तीर्थ के तौर पर डेवलप करने का काम हमारी सरकार ने किया। आज ये बातें मैं सिर्फ इसलिए आपके बीच रख रहा हूं ताकि हम सही और गलत के फर्क को पहचानें। कौन लोग सिर्फ हमें इस्तेमाल करते हैं। जब चुनाव आएगा तो दलितों की बात होगी, चुनाव आएगा तो दलितों के लिए घोषणाएं की जाएंगी, चुनाव आएगा तो बड़े बड़े वादे किए जाएंगे। पर क्या हालात थे दलितों के आजादी के बाद, जब तक कांग्रेस की सरकार थी? किस तरीके से हम लोगों को डिस्क्रिमिनेट किया जाता था। पर आज
सबको साथ लेकर चलने की सोच मेरे प्रधानमंत्री, मेरे नेता आदरणीय रामविलास पासवान जी ने हर कदम पर संघर्ष किया है कि कभी भी किसी भी दलित अनुसूचित जाति व्यक्ति के साथ किसी तरीके का कोई अन्याय ना हो। और आज ये वादा मैं भी आप सबसे करके जाता हूं कि मेरे जीते जी किसी के साथ अन्याय नहीं होने दूंगा, कुछ गलत नहीं होने दूंगा। ये वादा मैं आपसे करके जाता हूं। पर साथ ही में बदले में जो प्यार आप सबने मुझे दिया है, ये उम्मीद रखता हूं कि ये प्यार आप ऐसे ही मुझे देते रहें। कनिगिरी की जनता से ये वादा करके जाता हूं कि यहां के लिए मुझसे, मेरी सरकार से और हमारे यहां के मुख्यमंत्री हु इज लाइक अ फादर फिगर टू मी, वो मेरे पिता के बहुत करीबी मित्रों में से रहे। और मेरे पिता के जाने के बाद जिस तरीके से आदरणीय चंद्रबाबू नायडू जी ने मुझे प्यार देने का काम किया, उनके साथ मिलकर मैं ये वादा करता हूं कि आपके लिए जो कुछ करना पड़े, हर संभव चीज करवाने का मैं काम करूंगा। दिस इज अ प्रॉमिस टू ईच एंड एवरी वन ऑफ यू। बट एट द सेम टाइम आई हैव ह्यूज रिस्पेक्ट फॉर द सीएम साहब, नॉट ओनली फॉर द काइंड ऑफ वर्क जो आंध्र प्रदेश के लिए वो कर रहे हैं, विकास की योजनाओं को, टेक्नोलॉजी को लाकर, आईटी को बढ़ाकर जिस तरीके से वो आंध्र प्रदेश का नाम देश के मानचित्र पर आगे लेकर जाने का काम कर रहे हैं। फूड प्रोसेसिंग के लिए लेकर उन्होंने मुझसे जितनी बातें की कि कैसे फूड प्रोसेसिंग को हम लोग आगे बढ़ाएं। कल विशाखापट्टनम में चार केंद्रीय मंत्री वहां पर थे। कॉमर्स इंडस्ट्री मिनिस्टर पीयूष गोयल जी, फिशरीज एनिमल हस्बेंडरी मिनिस्टर राजीव रंजन जी, आई वॉज देयर। Ram Naidu, Civil Aviation Minister, he was there. And all of us together, we were thinking, we were working that how do we make Andhra Pradesh one of the most developed states of our country. And we promise that we'll do this. And the kind of work Chief Minister Sahab जो काम कर रहे हैं, उसकी जितनी सराहना की जाए उतना कम है। और साथ ही में उनका फैसला, My heart fills with pride जब मैं ये देखता हूं, क्योंकि मैं मेरी मां से बहुत प्यार करता हूं। मैं नारी शक्ति की ताकत को पहचानता हूं। महिलाएं हैं तो हम हैं, महिलाएं हैं तो ये दुनिया है। आप सृष्टि की रचना करने वाली हैं, आपकी वजह से इस धरती पर जीवन आता है। और मैं अपनी मां से प्यार करता हूं और मुझे मेरे मोस्ट डिफिकल्ट टाइम में किसी ने अगर संभाला, सिक्योर किया, तो दैट वॉज माई मदर। सो आई नो दैट नो वन बेटर देन अ लेडी कैन टेक केयर ऑफ हर हाउस एंड फैमिली। एंड लुक एट द डिसीजन ऑफ चीफ मिनिस्टर साहब that the security of a state is being given to my sister Anita Garuji. She is taking care of the state. This is the kind of belief we have in the power of women. And today when you all are here, इतनी भारी संख्या में जब आप लोग हैं, मैं विश्वास दिलाता हूं, आधी आबादी हैं आप. You are the half of this population of the globe. And nothing wrong can ever happen to you. This is my promise to each and every one of you. मैं अपनी बातों को समाप्त करने से पहले एक बार फिर कनिगिरी की जनता एंड खास तौर पे नरसिम्हा जी, यहाँ के हमारे एमएलए साहब, MS रेड्डी गारू जी, हमारे यहाँ के सांसद साहब, इन दोनों का विशेष तौर पे धन्यवाद करता हूँ, because they've been following up repeatedly, regularly with me to make this happen, and I'm so happy that today I could come. Along with this, again, once again, I thank with the kind of love, affection that I got from my sister, Home Minister Anita Garu ji, यहाँ पे श्री बालास्वामी गारू जी, who is taking care of the social justice, who's taking care of the welfare of each and every section of the society, and along with
all the members of the Legislative Assembly, Shri M.S. Raju Garuji, Shri B.N. Vinay Kumar Garuji, Shri Narayana Reddy Garuji, Shri Ashok Reddy Garuji, Shri Nageshwara Rao Garuji, TDP in charge, Shri Guduri Babu Garuji, TDP in charge, Shri Dr. Lakshmi Garuji, TDP Chairman, AP Tourism Development, Dr. Balaji Garu, AP Maritime Board, Shri Satya Garuji, Chairperson, Prakasma District Library Society, Suchitra Chaudhary. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.